అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మోదీ పర్యటన, ల్యాండ్ డెవలప్మెంట్ పై చర్చించారు. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, స్వామి, రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభానికి సంబంధించి వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రానున్నారు. ఆయన ఇక్కడ పనులను సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి పనులకు ఆయన భూమి పూజ లేదా అదేవిధంగా పనుల కొనసాగింపు సంబంధించి ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటికి సంబంధించి దాదాపు 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, అదే గుంటూరు, కృష్ణా జిల్లాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి అత్యధికంగా ప్రజలు వస్తారని భావిస్తున్నారు. దానికి సంబంధించి వేసవి ఎండ తీవ్ర దృష్ట్యా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఈ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో రాజధాని రైతులను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని భావించిన ముఖ్యమంత్రి వారితో ప్రత్యేక సమావేశాన్ని కొద్దిసేపటి క్రితం నిర్వహించారు. సుమారు మొత్తం రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల నుంచి 30 నుంచి 35 మంది రైతులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. స్వయంగా సీఎంఓ నుంచి ఫోన్లు చేసి మీరు మధ్యాహ్నం జరిగే 2:30 గంటలకు ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశాలకు రావాలని వారందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పడంతో వారందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో మహిళా రైతులు, అదేవిధంగా ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న వారందరూ కూడా జ్యేష్ఠ భాగం ఉండడం, అదే సమయంలో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో రేపు ప్రధాని పర్యటన సందర్భంగా రాజధాని ప్రతి గ్రామం నుంచి కూడా విస్తృతంగా పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అదే సమయంలో ఏదైతే ఈ 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు సంబంధించి 29 గ్రామాల అభివృద్ధి, అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు, రైతులకు అటు సిఆర్డీఏకి మధ్య ఉన్నటువంటి ఏమైనా గ్యాప్స్ ఉన్నా వాటన్నిటిని కూడా తొలగించడానికి సంబంధించి కూడా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఒకవైపు అమరావతి అభివృద్ధి, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ అయితే జరుగుతోంది.